మంత్రి కేటీఆర్ కు హైకోర్టులో ఊరట దక్కింది. ఉట్నూరు పిఎస్లో ఆయనపై నమోదైన ఎఫ్ఐఆర్ను న్యాయస్థానం కొట్టేసింది. మూసీ ప్రక్షాళన పేరుతో ప్రభుత్వం 25,000 కోట్ల స్కామ్ చేసినట్లు కేటీఆర్ ఆరోపణలు చేశారు. దీనిపై కాంగ్రెస్ నాయకురాలు ఆత్రం సుగుణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు గత ఏడాది సెప్టెంబర్లో ఆయనపై కేసు నమోదైంది. మాజీ మంత్రి కేటీఆర్ కు హైకోర్టులో ఊరట దక్కింది. ఉట్నూరు పిఎస్లో ఆయనపై నమోదైన ఎఫ్ఐఆర్ను న్యాయస్థానం కొట్టేసింది. మూసీ ప్రక్షాళన పేరుతో ప్రభుత్వం 25,000 కోట్ల స్కామ్ చేసినట్లు కేటీఆర్ ఆరోపణలు చేశారు. దీనిపై కాంగ్రెస్ నాయకురాలు ఆత్రం సుగుణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు గత ఏడాది సెప్టెంబర్లో ఆయనపై కేసు నమోదైంది. దీనిపైన పూర్తి సమాచారం స్పెషల్ కరెస్పాండెంట్ తేజ అందిస్తారు. తేజ, పర్వీన్, మొత్తంగా మనం బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, అదేవిధంగా మాజీ మంత్రి కేటీఆర్ కి అయితే మాత్రం హైకోర్టులో ఊరట లభించింది అన్నట్లుగానే చెప్పాలి. ఆయన ఊట్నూరు వేదికగా కూడా అంటే మొత్తంగా ఆయన ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం పైన చాలా తీవ్ర స్థాయిలోనే విమర్శలు చేసినటువంటి పరిస్థితి, ఘాటైనటువంటి విమర్శలే చేశారు. ఎందుకంటే ఇటు మూసీ ప్రక్షాళనకు సంబంధించిన అంశాల్లో కానివ్వండి, ఇంకా ఇతరత్ర అంశాల్లో కానివ్వండి, మొత్తంగా 25,000 కోట్ల వరకు కూడా కుంభకోణానికి కాంగ్రెస్ ప్రభుత్వం పాల్పడిందంటూ కూడా కేటీఆర్ విమర్శించినటువంటి పరిస్థితి ఉంది. ఇది కూడా ఈ విధమైనటువంటి ఘాటైన వ్యాఖ్యలు కేటీఆర్ 2024 సెప్టెంబర్ లో చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే దీనికి సంబంధించి కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలను నిరసిస్తూ కూడా కొంతమంది నాయకులు అయితే మాత్రం అంటే పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదు చేయించినటువంటి పరిస్థితి. వారంతా కూడా కంప్లైంట్ ఇచ్చారు. ఈ ఫిర్యాదు మేరకు అయితే మాత్రం ఊట్నూరులో కేటీఆర్ పైన అయితే మాత్రం ఇటు కేసు అయితే నమోదైంది. ఆ నమోదైనటువంటి కేసును క్వాష్ చేయాల్సిందిగా కేటీఆర్ అయితే హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఇరువైపు వాదనలు విన్న తర్వాత మాత్రం కేటీఆర్ సంబంధించినటువంటి ఎఫ్ఐఆర్ ను క్వాష్ చేసినట్టుగా కూడా, అంటే దానికి సంబంధించినటువంటి కేటీఆర్ కి అనుకూలంగా తీర్పిస్తూ హైకోర్టు తీర్పిచ్చింది. ఆ కేసును కొట్టివేసింది అన్నట్లుగానే మనం చెప్పాలి. పర్వీన్, రైట్, థ్యాంక్ యూ తేజ.